హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింధూర లేపనం లేని అభయాంజనేయ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో చెప్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి, చాలా ఫేమస్ టెంపుల్. మామూలుగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి సింధూర లేపనం లేకుండా మనకి దర్శనమిస్తాడండి. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కల్వకుర్తి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ అభయాంజనేయ స్వామి 6 అడుగుల ఎత్తులో మనకి దర్శనమిస్తాడండి. ఆలయానికి తూర్పు దిశలో కోనేరు అనేది ఉంటుందండి. ఆ కోనేరులో స్నానం చేసి హనుమంతునికి 41 ప్రదక్షిణలు చేస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయండి. అదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అండి. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ హనుమంతుడు సింధూర లేపనం లేకుండా దర్శనమిస్తాడు. నువ్వుల నూనె హనుమంతునికి అలదితే శని అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నయన మనోహరంగా పంచామృత అభిషేకాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయం చుట్టూ 41 ప్రదక్షిణ చేసిన వారికి హనుమాన్ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఆలయము 500 ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉందండి. భోజరాయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. శివోపాసకులైన భోజరాయులు గట్టు ఇప్పలపల్లి గ్రామంలో పంచలింగాలను ప్రతిష్ఠించారు. పంచలింగాలతో పాటు ఆ హనుమంతుని కూడా ప్రతిష్ఠించాలనుకున్నారు. అందుకు ఉరుకొండపేట సమీపంలో కొండపై ఉన్న శిలను అభయాంజనేయ స్వామిగా మలిచారు. ఆ విగ్రహాన్ని తరలించే క్రమంలో కొండ కింద బస చేశారు. రాత్రి కలలో సాక్షాత్తు ఆ హనుమంతుడు ప్రత్యక్షమై తన విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించమని, అది కూడా సింధూర లేపనం లేకుండా పూజలు అందించాలని హనుమంతుడు కోరాడు. అలా భోజరాయులు నిర్మించిన అభయాంజనేయ స్వామియే ఆలయమే నేటి ఉరుకొండ అభయాంజనేయ స్వామిగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో హనుమానికి సంబంధించిన భారీ గదాయుధాలు ఉంటాయండి. భారీ గదాయుధాలను తాకిన వారికి ధైర్య సాహసాలు ప్రాప్తిస్తాయి. ఈ భారీ గదాయుధాలు ఆలయ గోడలను ఆనుకొని ఉన్నాయండి. ఇవి తాకి నమస్కరించడం ద్వారా ప్రతికూల శక్తులు కూడా తొలగుతాయి. దానితో పాటు ధైర్య సాహసాలు కూడా ప్రాప్తిస్తాయి. సింధూర వర్ణం లేని హనుమంతుడు నలుపు రంగులో మనకి దర్శనమిస్తాడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎడమవైపు తిరిగి ఉంటాడండి. నల్ల రాతిలో మలచిన స్వామి దర్శనం స్పష్టమైన శరీరాకృతితో మనకి దర్శనమిస్తాడండి. సాధారణంగా ఆంజనేయ స్వామిని సింధూరంతో అలదుతారు, కానీ ఈ ఆలయంలో నిత్యం నువ్వుల నూనెను పులుముతారండి ఆంజనేయ స్వామికి. ఇదే ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఉరుకొండ అభయాంజనేయ స్వామిని దర్శించుకుంటే శనిగ్రహ దోషాలన్నీ పోతాయండి. అదేవిధంగా సంతానం లేని గ్రహపీడిత బాధలన్నీ నివారణమవుతాయి. ప్రతి నెల అమావాస్య లేదా శనివారం రోజున స్వామివారికి 41 ప్రదక్షిణలు చేస్తే సకల మనోవాంఛిత కోరికలు నెరవేరుతాయండి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతాయండి.
అదేవిధంగా ఈ ఆలయ సమీపంలో సుమారు 40 అడుగుల ఎత్తులో శంకరుని విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ శివలింగం కూడా ఉంటుందండి. అదేవిధంగా ఆలయ సమీపంలోనే శ్రీ సింధూర వినాయకుడు కూడా మనకి దర్శనమిస్తాడండి. ఫస్ట్ సింధూర వినాయకుని దర్శించుకొని తర్వాతకి అభయాంజనేయ స్వామిని దర్శించుకోవాలండి. చూశారు కదండి ఉరుకొండ అభయాంజనేయ స్వామి ఆలయం యొక్క ప్రత్యేకత. సింధూర లేపనం లేకుండా నువ్వుల నూనెతో అలదిన అభయాంజనేయ స్వామి మనకి దర్శనమిస్తాడండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.